యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 గా ఉందని, అన్ని రంగాల్లో ఏపీ దూసుకుపోతుందన్నారు. ఏపీలో విజన్ ఉన్న నాయకత్వం ఉందని, 300 పారిశ్రామికవేత్తలు విశాఖ సిఐఐ సదస్సుకు రానున్నారని చెప్పారు. 410 ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న ఆల్ మినిస్ట్రీస్ బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీస్ తీసుకొచ్చాం. మేము ఒక్కొక్కరు పోటీపడి పాలసీస్ తీసుకొచ్చాం. ఈ పాలసీస్ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఒక ఆర్సిలర్ మిత్తల్ 1.5 lakh crores ఎక్కడ వస్తుంది? అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ, $15 బిలియన్, విశాఖపట్నం. బీపీసీఎల్ 1,00,000 కోట్లు, అది నెల్లూరు. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక 1,65,000 కోట్లు. ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఎఫ్డిఐలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి నంబర్ 1. అంటే ఎలాంటి డౌట్ లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు, నేను మాట్లాడిన చూసాం. ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న